నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాబు వల్లే పోలవరం ధ్వంసం, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అమెరికా షట్ డౌన్, మళ్లీ ముప్పు ముంగిట అగ్రరాజ్యం. లైంగిక వేధింపుల ఆరోపణలు, కేఏ పాల్పై కేసు నమోదు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు నిత్య నూతనం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, పోలవరంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు? కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తీసుకువచ్చింది వైఎస్ఆర్. కుడి కాల్వకు భూసేకరణ 10,628 ఎకరాలు 2004 నుంచి 2014 మధ్య జరిగింది. ఎడమ కాలువకు 10,343 ఎకరాల భూసేకరణ కూడా ఇదే సమయంలో జరిగింది. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న ఒక యువతిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో అన్ని వివరాలతో బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారి వాట్సాప్ మెసేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా మరోసారి ప్రభుత్వ షట్డౌన్ ముప్పును ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చే తాత్కాలిక బిల్లులకు సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితి అనివార్యం కానుంది. షట్డౌన్ అనేది అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందుబాటులో లేనప్పుడు సంభవించే పరిస్థితి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబర్ 1న అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ను ఆమోదించాలి. ఒకవేళ బడ్జెట్ ఆమోదం పొందకపోతే లేదా తాత్కాలిక నిధుల బిల్లు కూడా ఆమోదం పొందకపోతే నిధులు లేని కారణంగా అనేక ప్రభుత్వ ఏజెన్సీలు, సేవలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. దీనివల్ల అత్యవసర సేవలు మినహా చాలా కార్యకలాపాలు ఆగిపోతాయి. మహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ వైతాళకుడు గురజాడ అప్పారావు 163వ జయంతి ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని గురజాడ స్వగృహంలోని చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్య జంక్షన్ సమీపంలోని గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు. జంక్షన్లోని గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ నిత్య స్మరణీయులని పేర్కొన్నారు. అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయన్నారు. 100 ఏళ్ల క్రితమే గొప్ప ముందు చూపుతూ మహాకవి రచనలు చేశారని, ఆయన ఆశయాలు నేటికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ ప్రధాని మోదీ సైతం గురజాడ రచనల నుంచి స్ఫూర్తి పొందారని, ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర, దేశభక్తి గేయాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. అభినందించాల్సిన విషయం. ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం రాశారు, కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే. ఎంత నాగరికత వచ్చినా కూడా అవి ఇంకా మనం ఆచరించాలి, ఇంకా మనం ఆయన ఫాలో అవ్వాలి అనే ఆలోచన చూసారా, దాన్నే మనం ఆయన అంత ముందు చూపుతో రాశారు. ప్రతి మానవ సంబంధాలు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనిషిని మంచిగా ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి, మతాలు పక్కన పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాసినటువంటి గురజాడ అప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి. సోదరులు చెప్పినట్టుగా అరిస్టాక్రట్, సోషలిస్టుల కన్నా ఉన్నతైన వ్యక్తి ఆయన. అయితే చిన్న తప్పుదే జరిగింది, దాన్ని వెంటనే కరెక్ట్ చేయడం కూడా ప్రయత్నించాము, కానీ వెంటనే దానికి రెస్పాన్స్ రాలేదు. బట్
డెఫినెట్గా దానికి మనకి నెక్స్ట్ 1 monthలో దానికి ఆర్డర్ వచ్చేలాగా మేము కార్యాచరణ చేశాము. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కూడా మనం ఫోటో పెట్టుకున్నామని ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అది మనం అమలు చేసుకోలేదు. ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చినట్టు ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి గురజాడ అప్పారావు గురించి అందరికీ తెలియజేసేలాగా డిఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు దాన్ని ఎలాగ కలెక్టర్ గారు గైడెన్స్తోని దాన్ని ఎలాగ కార్యాచరణ చేస్తారో మాకు ఇన్పుట్ ఇస్తే మేము దాన్ని యాక్షన్ ప్లాన్ తీసుకొని దాని బడ్జెట్ని కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. డెఫినెట్గా మన ఎంపీ గారు చెప్పినట్టుగా దానికి పిల్లలు తీసుకువెళ్ళాలి, భావతరాలు తెలియజేయాలి. ఆయన రాసినటువంటి సింపుల్ ఈ పాటలు కూడా పబ్లిక్ మన స్కూల్స్లో కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళగలిగితే చాలా మంచి ఆలోచన ఇదంతా కూడా. గౌరవం ఖచ్చితంగా మన కల్చర్లో కూడా మన కల్చరల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్లో పాఠ్యం కింద డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి. సో ఖచ్చితంగా మనమందరం కూడా ప్రతి గండాన్ని గుర్తించుకోవాలి. ఎక్కడైతే మనం డిప్రెస్ అయ్యామో, ఎక్కడైతే మనము తప్పుదారిలో వెళ్తున్నాం అనిపిస్తుందో ఒకసారి ఆయన రాసిన గేమ్ ఒకసారి చూసుకోండి, దగ్గర పెట్టుకోండి, చదువుకోండి, అర్థమైపోతుంది మనకి వేరు పోయిన ఉన్నాం. అప్పటికంటే గురజాడ అప్పారావు గారు 100 ఏళ్ళ ముందు చూసాడేమో, ప్రజెంట్కి సంబంధించి ఆ పాట రాసినట్టు అనిపించింది నాకు. సో పిల్లలందరూ కూడా మీరు గురజాడ అప్పారావు గారి జన్మదినానికి ఇక్కడికి వచ్చాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చదవండి, ఆ గేయాన్ని చదవండి. నేను మెస్మరైజ్ అయ్యాను ఆ గేయాన్ని చూసి కంప్లీట్గా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే వేదికలకు పెద్దలకి కురుబ సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ తెగ జాబితాల్లో చేర్చకూడదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేట తాలూకా వాల్మీకి నాయక సమాజ నేతలు గోసల బర్మప్ప, జంబయ్య నాయక్, దేవరమణి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షెడ్యూల్ తెగల సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా మరియు వృత్తిపరంగా వెనకబడి ఉంది. అయితే కురుబ సమాజం అన్ని రంగాల్లో బలంగా ఉంది. అటువంటి పరిస్థితిలో వెనకబడిన ఎస్టీ జాబితాలో బలమైన సమాజాన్ని చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. దేవరమణి శ్రీనివాస్, చంద్రశేఖర్, ఆంజనేయ హనుమంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ನಮ್ಮನ್ನ ತುಳಿತಕ್ಕಂತ ಏನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ಅದ್ರ ವಿರುದ್ಧ ನಾವು ಹೋರಾಟ ಹಮ್ಮಿಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ವಿಚಾರವಾಗಿ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ನಮ್ಮ ತಾಲೂಕು ಎಲ್ಲ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರಗಳು ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿ ಸಂಬಂಧಪಟ್ಟ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ, ಜಿಲ್ಲಾ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ, ತಾಲೂಕು ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ತಹಸೀಲ್ದಾರ್ಗಳಿಗೆ ನಾವು ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ಸಲ್ಲಿಸ್ತೀವಿ. ಒಂದನೇದು. ಎರಡನೇದಾಗಿ ಪ್ರತಿಭಟನಾ ಆಶಯಗಳೇನೆಂದರೆ ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡಕ್ಕೆ ಕುರುಬ ಮತ್ತು ಇನ್ನಿತರ ಸಮುದಾಯಗಳನ್ನು ಸೇರ್ಪಡೆಗೊಳಿಸುವ ಯೋಜನೆಯನ್ನು ತಕ್ಷಣವೇ ನಿಲ್ಲಿಸಬೇಕು. ಈಗಾಗಲೇ ಸುಳ್ಳು ಜಾತಿ ಪ್ರಮಾಣ ಪತ್ರವನ್ನು ಪಡೆದು ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡದ ಫಲಾನುಭವಿಗಳನ್ನು ಮೋಸದಿಂದ ಅನುಭವಿಸುತ್ತಿರುವವರ ವಿರುದ್ಧ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳುವಂತೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಇಲಾಖೆಗಳಿಗೆ ಆದೇಶ ನೀಡಬೇಕು. ಈ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಮುಂದಿಟ್ಟುಕೊಂಡು 25/9/2025 ಪ್ರತಿಭಟನೆಯ ಮೂಲಕ ಮನವಿ ಪತ್ರವನ್ನು ಕೊಟ್ಟು 5/10/2025 ಒಳಗೆ ಸರ್ಕಾರ ನಮ್ಮ ಬೇಡಿಕೆಗಳಿಗೆ ಸ್ಪಂದಿಸಿ ಸೂಕ್ತ ತೀರ್ಮಾನ ನೀಡಲು ವಿನಂತಿಸುತ್ತೇವೆ. ಸರ್ಕಾರದ ಈ ತೀರ್ಮಾನವನ್ನು ಅವರ ಸೇರ್ಪಡೆ ಆಗಿರೋದ್ರಿಂದ ಕುಲಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನ ಸರಿಪಡಿಸಿ ನಮಗೆ ಕಳಿಸಿಕೊಡಿ ಅಂತ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ನೋಟಿಸ್ ಕೊಟ್ಟರೆ, ಇವರು ಕುರುಬ ಸಮಾಜವನ್ನೇ ಮುಖ್ಯವಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ಮತ್ತೆ ಕುಲಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನ ಸಮಿತಿಯನ್ನು ವರದಿಯನ್ನು ತಂದು ಕಳಿಸಲಿಕ್ಕೆ ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಡೆಸ್ತಿದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ತಮಗೆ ಗೊತ್ತಿದೆ, ಅದರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಮುದಾಯದ ಹಿರಿಯರು ಮೈಸೂರು ಭಾಗದಲ್ಲಿರುವಂತಹ ವಿಶ್ವನಾಥ್ ಸರ್ ಅವರು ಕೂಡ ಒಂದು ಹೇಳಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಪತ್ರಿಕೆ ಮಾಧ್ಯಮದ ಮುಂದೆ ಹೇಳಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಎಸ್ಟಿ ಸಮುದಾಯ ಬಹಳ ಆರ್ಥಿಕವಾಗಿ, ಶೈಕ್ಷಣಿಕವಾಗಿ ಹಿಂದುಳಿದಿದ್ದಾರೆ, ರಾಜಕೀಯದಲ್ಲಿ ಹಿಂದುಳಿದಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಸ್ಟಿ ಸಮುದಾಯ ಸುಮಾರು 51 ಜಾತಿಗಳಿದ್ದಾವೆ. ಅದರಲ್ಲಿ ವಾಲ್ಮೀಕಿ ಸಮುದಾಯ ಬಹುಸಂಖ್ಯಾತರು. ನಾವು ಈ ರಾಜ್ಯವನ್ನು ಆಳಿದ್ದೀವಿ, ಮುಖ್ಯಮಂತ್ರಿನಾಗಿದ್ದೀವಿ, ಹೋಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ದೀವಿ, IAS, IPS ಕಿನ್ ಪೋಸ್ಟ್ಗಳಲ್ಲಿ ನಾವೆಲ್ಲ. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులను వేరువేరుగా గంజాయి స్మగ్లింగ్ ముఠాను కాశీబుగ్గ పోలీసులు ఆదివారం నాడు పట్టుకున్నారు. ఇందులో 4 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరి దగ్గర నుండి సుమారు 84.55 కేజీల గంజాయిని, 1500 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ అందరూ యువకులు కావడం మరో విశేషం. జల్సాలకు అలవాటు పడి యువతీ యువకులు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
యువత మరియు ప్రజలు ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి కేసులు పట్టుబడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సిఐ సూర్యనారాయణ ఈ సందర్భంగా కోరారు. నువ్వు ఆ చివరికి వెళ్ళమ్మాయి, నువ్వు అటువైపు ఉండు, నువ్వు అటువైపు ఉండు. కేసు అయిందిగా. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామం వద్ద నకిలీ కలుపు నివారణ మందులను అరికట్టాలని వరి పంట పొలంలో రైతులు నిరసన తెలిపారు. మార్కెట్లో నకిలీ పురుగు మందులు రాజ్యమేలుతున్నాయని, వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాడిన వరిలో కలుపు అదుపులోకి రావటం లేదని తల్లాడ మండల రైతులు వాపోతున్నారు. నకిలీ పురుగు మందుల వల్ల జరిగిన నష్టం గురించి ఎవరిని అడగాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని, పొలాలలో వైరస్ వ్యాపిస్తోందని ఒకసారి వచ్చి చూడాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కూడా వరి ధాన్యం ఎక్కువ దిగుబడి మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి వరి పండించేటువంటి మండలాల్లోనే ఇవాళ ఈ గడ్డి సమస్య ఈ 10 సంవత్సరాలు బట్టి లేని సమస్య ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ దొంగోరి అనేక రకాలైనటువంటి కలుపు మందులు వస్తున్నాయి. ఈ మందులకి కంపెనీలు షాపుల కాడికి పోతే ఆ కంపెనీ ఏజెంట్లు ఇది కొట్టండి అది కొట్టండి అని చెప్తున్నారు. అవి తీసుకొచ్చి ఎంతవరకు కొట్టినా కానీ, ఏ మందు కొట్టినా కానీ కలుపులు ఏదో ఒక రకం కలుపు, ఒక మందు కొడితే ఇంకో దానికి ఇంకో రకం, ఇట్లా అనేకలన్నీ రైతుల్ని పీడించి నానా డబ్బులు ఖర్చు చేసి రైతే రాజు అనేది కాకుండా రైతే ఈ దేశంలో ఏమీ లేనటువంటి బికారిగా మారే రోజులు వచ్చినాయి. అది కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఈ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఈ కొత్త టెక్నికల్ అన్ని జ్ఞాపకం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే గడ్డి కావాలో వాటన్నిటిని తయారు చేసి మళ్ళీ మార్కెట్లకు ఇచ్చి ఇదంతా రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా రైతు సంఘం తరఫున మన కలెక్టర్ గారికి ఈ విషయం మీడియా కొరత వల్ల ఆ యొక్క నాటు పద్ధతిని మేము చేయలేకపోయే సందర్భంలో ఈ వెదజల్లే పద్ధతిలో పొడి ఒడ్లు జల్లటం, ఆ తర్వాత దాని మీద హెర్బిసైడ్స్ స్ప్రే చేసుకుంటే ఆ కలుపు నివారణ అవుతుంది. గత 4 సంవత్సరాల కాలంలో మొదటి 2 సంవత్సరాలు మేము ఏ హెర్బిసైడ్ స్ప్రే చేసినప్పటికి కూడా బ్రహ్మాండంగా ఆ కలుపు మొక్కలు చనిపోయి నాటేసే దానికంటే కూడా ఫలితం ఎక్కువ వచ్చినాయి. ఎకరానికి నాటేస్తే 30-35 బస్తాలు వస్తే ఈ వెదజల్లే పద్ధతిలో 40-45 బస్తాలు తీసినటువంటి మా రైతు సోదరులు కూడా ఉన్నారు. కాకపోతే ఇందులో దురదృష్టకరం, గత 2 సంవత్సరాలు బట్టి మేము ఏ హెర్బిసైడ్ కొట్టినప్పటికి కూడా కొన్ని కలుపులు మాత్రమే చనిపోతున్నాయి. బ్రాండెడ్ కంపెనీలు అని పేరు చెప్పుకునేటటువంటి పిఐ కంపెనీ ఈ లగాసి కొడితే దొంగోరి చచ్చిపోద్ది అని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మేము తెచ్చేటటువంటి కొట్లోలు చెబుతున్నారు. అట్నే వ్యవసాయ అధికారులు కూడా ఈ మందు కొడితే చచ్చిపోతుందని సూచిస్తున్నారు. గత 2 సంవత్సరాలు బట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఈ మందుని పదే కొడుతున్నారు. ఈ మందు ఇంకా ఉన్నటువంటి టెక్నికల్ మందుని అయినప్పటికీ కూడా ఏమాత్రం చావకుండా ఏపుగా పెరిగి ఈ విధంగా రైతు యొక్క పొలంలో వరి కంటే కూడా గడ్డే ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉంటే రైతు నష్టపోవటమే తప్ప కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా వేరే ఇంకా ఈ BASF వాళ్ళది ఇది కొట్టినా కూడా అంతే. ఈ ఫాసెట్ దొంగరి చనిపోతుందని ఇస్తే ఇది 1200 రూపాయలు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ BASF వాళ్ళది బుర్ర తొంగ చనిపోవటానికి బాసాగ్రామ్ అని ఒక మందు తయారు చేశారు. కనీసం అది చనిపోవటం కూడా ఉండదన్నమాట. పెద్ద కంపెనీలు పెద్ద బ్రాండ్లు పేరు చెప్పి వేలాది రూపాయలు రైతుల దగ్గర కలెక్షన్ చేయటమే కానీ ఇక్కడ రైతాంగానికి ఒరిగేది ఏమి లేక రైతులు నానా అవస్థలు పడుతూ రైతు కూలీలు పెట్టి పీకిస్తుంటే ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు కలుపుకే అయిపోతుంటే రైతు తినేది ఏముందని చెప్పేసి ఈ రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగాన్ని అందరిని కూడా ఇక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా వారు కనీసం క్షేత్ర స్థాయిలో పరిశీలన లేకుండా మీ ఇష్టం ఏదో ఒకటి కొట్టుకోండి అనేటటువంటి ధోరణిలో ఉన్నారే తప్ప ఫలాని మందు కొడితే ఫలాని గడ్డి చచ్చిపోద్ది అనేటటువంటి వ్యవసాయ అధికారులు కూడా ఇంతవరకు ఈ వ్యవసాయ క్షేత్రాలకి తిరిగి రావటం లేదు. మా మండలంలో ఉన్నటువంటి గూడూరు, బిల్లుపాడు, వెంకటగిరి, గోపాలపేట, అన్నారుగూడెం, మల్లారం, తల్లాడ ఈ తదితర గ్రామాల్లో
ఈ దొంగ వరితోని రైతులు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ 14వ వార్డు NH9 ప్రధాన రహదారి పక్కన కొందరు అక్రమార్కులు రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ఈ అక్రమ కట్టడాల వల్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా ఆ మహనీయుడు ఆశయాలు ఆలోచన విధానం ప్రజలు తెలుసుకోకూడదని దురాలోచనతో అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని భారీ స్థాయిలో కట్టడాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇలా నిర్మించే వారిపై తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఒకరోజు పూట గడిచి పూట గడవక ఆ కూలి డబ్బులు వచ్చిన 400 రూపాయలు 300 రూపాయలు 500 రూపాయలలోని తమ కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటూ వచ్చి మిగతా డబ్బులు దాచుకొని వాళ్ళ యొక్క శ్రమతత్వంతో డబ్బులు దాచుకొని ఎంతో కొంతగా అంబేద్కర్ గారి మీద అభిమానంతో వాళ్ళ దేవుడిగా భావిస్తూ ఇంత పెద్ద విగ్రహం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి నిర్మించిన తరుణం నుండి కూడా ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించకుండా అడ్డుపడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత మహానీయుడైన విగ్రహాన్ని కనిపించకుండా కొంతమంది వ్యక్తులు ఇక్కడ పెద్ద స్థాయిలోని మన ఆర్ఎండ్బి స్థలం పక్కన అక్రమ కట్టడాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కట్టడాలను నిలిపేయాలని పలుమార్లు చెప్పినా కూడా దిక్కును చోటు చెప్పుకోండి అంటూ చెప్పడం జరుగుతుంది. ఇంత మహనీయుడి విగ్రహాన్ని అగపడకుండా కట్టడంపై వాళ్ళు అనుకున్న ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు. ప్రపంచానికి దిక్సూచిగా దారి చూపిన వ్యక్తి, ఎంతోమంది బతుకులు మార్చిన వ్యక్తిని ప్రపంచానికి కనిపించకుండా చేయటం అనేది సిగ్గుచేటుగా ఇక్కడ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. తక్షణమే ఇలాంటి వారిపైన అక్రమ కట్టడాలు నిలిపివేసే మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూటమి నేతలు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలేజీ పనులు 80% పైగా పూర్తి చేశామని నిరసన చేపట్టడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు అరకొర పనులు చేపట్టి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాశాల పనులను పీపీపీ విధానంలో త్వరగా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ నాయకుల్లో తప్పని చెప్పి మీరు ఎత్తుక్కుంటూ ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టిందంటే మిమ్మల్ని ఏమనాలో ప్రజలు కూడా మీకు ఏ రకంగా సమాధానం చెప్పాలో అన్నీ ఆలోచన చేసుకుని సిద్ధంగా ఉన్నారని మేము ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వాస్తవాలు ప్రజలకు కూడా చెప్పాలి. అమ్మా వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీ ఫస్ట్ సంవత్సరం కొంత బిల్డింగు, రెండవ సంవత్సరం కొంత బిల్డింగు, మూడవ సంవత్సరం కొంత బిల్డింగులు మార్చుకోవచ్చు అని చెప్పి పాఠాలు చెప్పారు. నువ్వు పాఠం చెప్పగానే సరిపోలా. నువ్వు ఆడ కొంత బిల్డింగ్ చేయొచ్చు. మరి కొంత బిల్డింగ్ చేయొచ్చినప్పుడు కొంత డబ్బులు కూడా కాంట్రాక్టర్కి ఇప్పించిండింటే కాంట్రాక్టర్ పూర్తి చేసిండేవాడు. కాంట్రాక్టర్ నేను చేయలేని మొర్రో మా కొంప కూల్చారు మొర్రో 4 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజీలో నాతోటి పనులు చేపించి నాకు కార్చింది 27 కోట్ల మొర్రో అని ఏడుస్తే మా ప్రభుత్వం వచ్చినాక 40 కోట్ల రూపాయలు మేము మళ్ళా తిరిగి ఆ కాంట్రాక్టర్ని చూసి జాలేసి డబ్బులు ఇచ్చాం. మీ మాదిరిగా కక్ష సాధింపులో పోలే. 25% బిలో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేయలే. మీరు రద్దు చేశారు. ఈరోజు మార్కాపుకి నీళ్లు లేకుండా చేశారు తాగటానికి. మళ్ళా చివరికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ ద్వారా 1290 కోట్ల రూపాయలతోటి తిరిగి ఆ స్కీముని ప్రారంభించేదానికి శంకుస్థాపన చేసిపోయారు. మేము మీ మాదిరిగా ఇది తెలుగుదేశం వల్ల ప్రభుత్వము, తెలుగుదేశం వల్ల సంబంధించినటువంటి పని కాబట్టి దీన్ని చేయకూడదని పక్కన పెట్టలే. మీ మాదిరిగా అన్నా క్యాంటీన్లు రద్దు చేయలే. మేము ఏది మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసినటువంటి పనులని ఏటిని రద్దు చేయలే, చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ కొత్త బిల్డింగ్లు, సెకండ్ ఇయర్ కొత్త బిల్డింగ్లను కట్టచ్చు, చేయొచ్చు. కానీ ఒక రూపం రావాలా. పూర్తి కాకుండానే ఈ రకంగా బిల్డింగ్లు చూపించి స్టూడెంట్స్ని పంపమంటే స్టూడెంట్స్ వచ్చి చేస్తారయ్యా? కాలేజ్ అంటే ఎట్టుండాలా? కాలేజ్ అంటే ఈ రకంగా ఉండాలా.
కాలేజీలు అంటే ఈ రకంగా ఉండాలా. 478 కోట్ల రూపాయలు టెండర్లు పాడినప్పుడు మీకు తెలియదా? టెండర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజు ఏమన్నా షెడ్యూల్లో 1% ప్రకారం ఇచ్చి పర్సెంటేజ్ ప్రకారం చేర్చుకుంటామని చెప్పావా? నువ్వు చెప్పింది ఏంటి? 3 ఏళ్ళు టైం 18 నెలలు టైం ఇస్తున్నా, 478 కోట్లు నీకు గ్రాంట్ ఇస్తున్నా, నువ్వు పూర్తి చేయాలా బిల్లు, నువ్వు వర్క్ పూర్తి చేయాలా, మేము కాలేజీ పెట్టుకోవాలన్నావు. లాస్ట్కి ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి నువ్వు చూపించిన కాలేజీని రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆగిపోయిన పరిస్థితి. అంతేగాని ఏ ప్రభుత్వము మా ప్రభుత్వం ఏమి ఆపింది కాదు. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిందో, క్యాన్సిల్ చేసిందో దానికి మేము పూర్తి చేసినాకనే చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళా పీపీపీ మోడ్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రజలు తన దగ్గర ₹1 చేయరు. ప్రైవేట్ వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళకు వచ్చే ప్రభుత్వానికి ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు చూపించిన మార్గంలోనే పోతా ఉంది మెడికల్ కాలేజీ, నువ్వు చూపించిన మార్గంలో నడుస్తూ ఉంది. కాకపోతే డబ్బులు నువ్వు ఊడ్చేసావు కాబట్టి మేము ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళు పెట్టుబడులు పెట్టమని చెప్పి అడిగి కాంట్రాక్టర్లు ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా టెండర్ వేయించి పని చేపిస్తాం. ఈ రకంగా మేము మెడికల్ కాలేజీని ఈ ప్రాంత ప్రజలకు ఒక వరప్రసాదం లాంటి మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం, త్వరలో పూర్తి చేయబోతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి 16 లక్షల మందికి బ్రహ్మాండమైనటువంటి ఏకైక మెడికల్ కాలేజీ కమ్ హాస్పిటల్గా దీన్ని రూపాంతరం చేయబోతా ఉన్నాం మా నాయకుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెలుగొండ గురించి మాట్లాడతారు. సిగ్గుందా మీకు? సిగ్గు శరమున్నవాడు మీ నోరు ఎత్తాడు వెలుగొండ గురించి. ఎంతకాలం మభ్య పెడతారా మీరు మమ్మల్ని? ఎంతకాలం మోసం చేస్తారా మా ప్రాంత ప్రజల్ని? ఎంతకాలం మా జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఎన్ని రకాలుగా ఆడుకుంటారు మీరు? ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? ఆయన పక్కన నిలబడి తందానాన్ని కొట్టడానికి మీరు అసలు మనుషులా అని అడుగుతా ఉన్నా. అడిగేది లేదా? అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా? ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా, మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో కొట్టించద్దయ్యా అని చెప్పి మీరు అడగాలి కదా. జేజేలు కొట్టి సంకలు ఎగరేసి కొట్టి మళ్ళా మేమేదో వెలుగొండను ఉద్ధరించినాం, మీరు ఉద్ధరించండి అని చెప్తారా? 2005లో టెండర్లు పిలుస్తాం. అప్పుడున్న పార్టీ ఏదయ్యా? కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నారు? మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు 5 సంవత్సరాల అధికారం మాట్లాడతారా? అంటే రంగులు మార్చుకొని సొక్కాలు దొడుకున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా? అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 90% ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా? వాళ్ళే కదా వీళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు వల్లే పోలవరం ధ్వంసం, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అమెరికా షట్ డౌన్, మళ్లీ ముప్పు ముంగిట అగ్రరాజ్యం. లైంగిక వేధింపుల ఆరోపణలు, కేఏ పాల్పై కేసు నమోదు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు నిత్య నూతనం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.